ఇక్కడ పుణ్యలింగేశ్వర ఆలయం దగ్గరికి రావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఈ రోజు ఆ కళ నెరవేరింది. యాక్చువల్గా ఈ పుణ్యలింగేశ్వర ఆలయం అనేది మేము ఇన్స్టాగ్రామ్లో చూసినాం. చాలా బాగా అనిపించింది. శ్రీ శంకర గురూజీ స్వామి గారు చేసే సేవా కార్యక్రమం చాలా బాగున్నాయి. చాలా రోజుల నుంచి వాళ్ళు ఈ పుణ్యలింగేశ్వర ఆలయం ఇది నడిపిస్తున్నారు. అదిగా అమ్మ నాన్న అనాథాశ్రమం కూడా నడిపిస్తున్నారు. చాలా బాగుంది. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒకే దగ్గర 12 జ్యోతిర్లింగాలు ఉండడం అనేది చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క జ్యోతిర్లింగానికి ఇక్కడ మేము అభిషేకం చేసాం. చాలా బాగుంది. అందులో వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క జ్యోతిర్లింగం చూడాలి అంటే అక్కడక్కడ వేరే వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ అవన్నీ కాకుండా ఒకే దగ్గర ఇన్ని 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ పెట్టి ఇక్కడ పూజ చేయడం చాలా బాగుంది. ఇక్కడ రోజు సాయంత్రం వచ్చేసి 7 గంటలకి గంగాహారతి జరుగుతుంది. చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే తప్పక వచ్చి చూడండి. గోశాల కూడా చాలా బాగుంది. ఇక్కడ గోవులకు మనం పెట్టే ఆహారం గోశాలలో చాలా బాగుంది. అట్లా చూసుకుంటే బాగుంటుంది. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర పూర్తి స్థాయి నిర్మాణంలో భాగంగా సిమెంట్, ఇటుక, ఇసుక, గ్రానైట్, కంకర వంటి నిర్మాణ సామగ్రిని గాని లేదా విరాళాల రూపంలో గాని మీ శక్తి కొలది సాయం చేసి సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి.